దైవ మర్మములు. సహోదరు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఆగస్టు 8. ఈరోజు వాక్య భాగము, రాజు క్రోధము మరణదూత. జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. సామెతలు 16వ అధ్యాయము 14వ వచనం. బలమైన శక్తిగల దేవుడు తన ప్రజల మధ్య నివసించగలడు. మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఈ సత్యమును సులభముగా గ్రహించున్నట్లు చేసెను. ఆయన మన మధ్యను మనలోను నివసించుచున్నాడు. కనుక మనము ఇరుకులో పడినప్పుడు మన ప్రశ్నలన్నిటికీ ఆయన ఉత్తరమిచ్చును. మన ఎదుట ఏదైనా ప్రశ్న ఉంచబడినప్పుడు మన అవసరతను బట్టి సరి అయిన సమయముల్లో ప్రభువే జవాబిచ్చును. తనకు కలిగిన కలభావము వివరించని ఎడల బబులోను జ్ఞానులందరూ చంపబడవలనని రాజు ఆజ్ఞయ్యుండెను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. బబులోను అధికారులు ఏ విధముగానైనను దానియేలును తన స్నేహితులను చంపవలనని ఆశించిరి. అయినను ఈ నలుగురు యవనస్తులు ఏమాత్రమును భయపడలేదు. వారు విశ్వాసముతో ప్రార్థించ మొదలుపెట్టిరి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 16, 17, 18 వచనములు. ఆ నలుగురు కలిసి ప్రార్థించినప్పటికీ కలభావమును దేవుడు దానియేలునకే బయలుపరిచెను. కానీ నలుగురును ఏక మనసుతో ప్రార్థించిరి. జయ జీవితమును అనుభవించాలి అంటే మనము మన తోటి విశ్వాసులతో ఏకత్వం కలిగి ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్.